హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఈరోజు మనం మా తమ్ముడి హల్దీ వేడుకని చూద్దాం. మేమైతే ఇట్లా డెకరేషన్ చేయించాము. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం హల్దీలో. మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాం, డ్యాన్స్లు వేసాం. నా పెళ్ళప్పుడైతే నేను హల్దీ చేసుకోలేదు. అప్పుడంత ట్రెండ్ కాదు, ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది. అంటే మనం ఎంజాయ్ చేయడానికి ఇదొక మూమెంట్ అన్నమాట. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్లు వేశారు. మేము హల్దీ రోజు ఏం చేస్తామంటే ఊరందరినీ పిలిచి వాళ్ళకి ఆకు వక్క పండు ఇంకా గాజులు కూడా ఇస్తాము. అవును, మీ సైడ్ ఇలా గాజులు ఇవ్వడం ఉందా? ఇది కొత్తగా ట్రెండ్ అయింది. హల్దీ రోజు గాజులు పంచితే చాలా మంచిదని మా సైడ్ అయితే హల్దీ రోజు అందరికీ గాజులు ఆకు వక్క పండ్లు ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసినాము. ఇంకా మా చెల్లె మిస్ అయింది మా తమ్ముడు పెళ్ళికి. తను రీసెంట్గానే మ్యారేజ్ అయింది, తనకు కూడా. తను యూకేలో ఉంటుంది. తను ఒక్కతి మిస్ అయింది. అందరం అటెండ్ అయ్యాము ఇంకా తమ్ముడు పెళ్ళికి. మా పిన్ని, మా బాబాయ్ అందరం ఎవ్వరు వద్దనకుండా అందరు మంచిగా ఎల్లో డ్రెస్లో వచ్చిర్రు. ఊర్లో వాళ్ళందరూ కూడా హల్దీ అనగానే అందరు ఎల్లో వేసుకుంటున్నారు, అందరు అటెండ్ అవుతున్నారు, మంచిగా అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు నా పెళ్ళికి నేను ఎందుకు చేసుకోలేదా అనిపించింది. అంటే ఇప్పుడు అన్నీ బ్రైడ్ టు బీ, గ్రూమ్ టు బీ, హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అప్పుడు మాకు లేవు. వీళ్ళందరూ మంచిగా నీళ్లు చల్లిరు. అవి హాట్ వాటర్ ఏమని చెక్ చేసుకుంటున్నారు తమ్ముడు. బాగా ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. ఇంకా నేను మా ఆయన వాటర్ పోస్తున్నాము. అందరూ పసుపు పెట్టారు. మంచిగా అనిపించింది. అంత పాజిటివ్ ఎనర్జీ. బాగా ఎంజాయ్ చేసినాం. మా ఇంట్లో మా తమ్ముడిది లాస్ట్ పెళ్ళి, ఇంక అందుకే బాగా ఎంజాయ్ చేసినాము. చాలాసేపటి వరకు డ్యాన్స్లు వేసినాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫొటోస్ దిగడము చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకైతే చాలా బాగా అనిపించింది. మా వాడు నీళ్ళు పోస్తాడని పోస్తున్నాడు. మంచిగా డ్యాన్స్లు వేసినాము. పిల్లలు కూడా నిద్ర పోకుండా బాగా ఎంజాయ్ చేసారు. ఇంకా అందరు డ్యాన్స్లు వేసారు. ఎంటర్ ద డ్రాగన్ లాగా మేమైతే వచ్చినాము. మా చెల్లె మేము కూడా వేసినాం, కానీ అవన్నీ ఎవరు క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు ఇంకా అందరినీ పిలుస్తున్నారు, రండి రండి డ్యాన్స్ వేద్దాం రండి అని. లాస్ట్కి మా ఆసిని హర్షిత అయితే వస్తారు. ఇప్పుడు పిల్లలకు ఛాన్స్ ఇద్దామని అయితే పిల్లల్ని వేయించినాం. మంచిగా ఎంజాయ్ చేసిరు వాళ్ళు నిద్రపోకుండా. అసలు మళ్ళీ ఇట్లాంటి రోజులు ఎప్పుడు వస్తాయో, అందుకే మంచిగా ఎంజాయ్ చేసినాం. కాసేపు మా డ్యాన్సులు చూడండి. వచ్చింది మా ఆశని. మా పిన్ని వాళ్ళు కూడా వేశారు, కాకపోతే నేను ఏమంటారు బిజీ ఉండి క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంక ఇప్పుడు మా టర్న్. పిల్లలు చూడండి ఎట్లా ఎగురుతున్నారు. మా ఇవిగాడు చూడు దండేసుకొని వచ్చిండు. మా చెల్లె కూడా వేస్తుందండి, కానీ మా చిన్నోన్ని బండ పెట్టడానికి వెళ్ళినట్టుంది. హల్దీ అంటే అందరు వస్తారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరు బ్లెస్ చేస్తారు. మా సైడ్ అయితే ఇంకా మా మరిది వచ్చిండు. ఇంకా నేను మా ఆయన అయితే వేస్తున్నాం ఇప్పుడు. నవ్వుకోకండి మా డ్యాన్సులు చూసి. మొత్తానికి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. లైఫ్ లాంగ్ మెమొరీ మా క్రాంతిగాడి పెళ్ళి. రీసెంట్గా మా తమ్ముడిది మా చెల్లెది కూడా అయిందండి పెళ్ళి 3 months బ్యాక్. ఇప్పుడు మా తమ్ముడిది ఇంకొక తమ్ముడిది
ఇది మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి, అందుకే మేము బాగా ఎంజాయ్ చేసినాం. లైఫ్ లాంగ్ ఇలా గుర్తుండిపోయేటట్టు అందరూ పార్టిసిపేట్ చేశారండి, కానీ నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే సాంగ్ పెట్టగానే ఎగురుతూనే ఉన్నా. ఆ సాంగ్స్ అన్నీ కూడా పెట్టలేం కదా, అందుకే ఇలా మ్యూజిక్ ఇస్తున్నాను. మా డ్యాన్సులు చూసి నవ్వుకోకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా డ్యాన్సులు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి.